రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కీలక ముందడుగు పడింది. దీనికి సంబంధించి చట్టబద్దమైన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల మార్పులు చేర్పులపై ప్రిలిమినరీ నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై ఏదేని అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలియజేయాలని సంబంధిత ప్రాంత ప్రజల అభిప్రాయాలను కోరింది. వీటన్నింటినీ మరోసారి పరిశీలించి తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 3 కొత్త జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి చట్టబద్ధత కల్పించేందుకు తదుపరి చర్యలు తీసుకుంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, పలు మండలాల సరిహద్దులు మార్పులు చేర్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలు కలుపుకొని మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది. మార్కాపురం రెవెన్యూ డివిజన్లోని ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకమిట్ల మండలాలు, అలాగే కనిగిరి డివిజన్లోని హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెద్ద చెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు కొత్త జిల్లాల్లో ఉండనున్నాయి. మొత్తం 11,42,000 జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం కేంద్రంగా రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో రంపచోడవరం, దేవీపట్నం, వైరామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉండనున్నాయి. ఇక చింతూరు డివిజన్లో ఎటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలను చేర్చారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో 3,49,000 జనాభా ఉంది. మదనపల్లి, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లోని మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లి రెవెన్యూ డివిజన్లోని మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకల చెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పీటీ సముద్రం, బీరొంగి కొత్తకోట, చౌడేపల్లె, పొంగనూరు మండలాలు పీలేరు డివిజన్లోని సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె, కలికిరి, వాల్మీకిపురం మండలాలు ఉండనున్నాయి. మొత్తం 11,05,000 జనాభాతో కొత్త జిల్లా ఏర్పడనుంది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. నంద్యాల జిల్లాలో కొత్తగా బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, మదనపల్లి జిల్లాలో పీలేరు, ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటితో పాటు కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని 2గా విభజిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్తగా పెద్ద హరివనం మండలాన్ని ఏర్పాటు చేశారు. 29 గ్రామాలతో ఆదోని మండలాన్ని కుదించగా 17 గ్రామాలతో పెద్ద హరివనం మండలం ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లోని నందిగా మండలాన్ని టెక్కలి డివిజన్లో కలుపుతూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడప జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలకు మార్చారు. ఈ 2 మండలాలను కడప రెవెన్యూ డివిజన్ నుంచి రాజంపేట రెవెన్యూ డివిజన్లో కలిపారు. చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం మండలాన్ని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి చిత్తూరు రెవెన్యూ డివిజన్లోకి మార్చారు. నెల్లూరు జిల్లాలో కొండాపురం, వరికుంటపాడు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్ నుంచి కావలి రెవెన్యూ డివిజన్కు మార్చారు. సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరు డివిజన్ నుంచి తిరుపతి జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్కు మార్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో చేర్చారు. ఈ 3 మండలాల్ని రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ నుంచి రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్కు మార్చారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలాన్ని కాకినాడ రెవెన్యూ డివిజన్ నుంచి పెద్దాపురం రెవెన్యూ డివిజన్కు మార్చారు. అనకాపల్లి జిల్లాలో చీడికడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్కు మార్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా పేరు మార్చుతూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదేని మార్పులు చేర్పులపై స్థానిక ప్రజలకు అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో సంబంధిత కలెక్టర్కు లిఖితపూర్వకంగా తెలపాలని నోటిఫికేషన్లో ప్రభుత్వం తెలిపింది. వీటన్నింటినీ పరిశీలించి ప్రజల అభ్యంతరాల్లో న్యాయముందని తేలితే మార్పులు చేయనున్నారు. లేదంటే తదుపరి మార్పులు లేకుండానే 30 రోజుల్లో తుది నోటిఫికేషన్లు జారీ చేసి మార్పులను అమల్లోకి తేనున్నారు.